సో నేనైతే మార్నింగ్ ఒక 1 అవర్ వాక్ అయితే వెళ్ళాను. సో మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఇలా ఈ సీనరీ చూసి అయితే అలా నిలిచిపోయాను అనమాట. సో చెట్టు నిండా పూలు ఎంత బాగుంది కదా, దట్టు పింకిష్ ఎక్కడో ఉన్నట్టుంది వేరే కంట్రీలో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి డే 2 ఆఫ్ 1 మీల్ ఏ డే. నిన్నటికి ఈరోజుకి వెయిట్ డిఫరెన్స్ వచ్చి అరౌండ్ దగ్గర దగ్గర 1 kg వెయిట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్ కాబట్టి వెయిట్ అట్లాగే డిఫరెన్స్ ఉంటుంది. పోను పోను మనకైతే వెయిట్ తక్కువ అవుతుంది. ఐ మీన్ పర్ డే 200 grams ఆర్ 300 grams అలా వెయిట్ లాస్ అయితే ఉంటుంది. ఈరోజు వచ్చి డే 2లో ఏమేమి తింటున్నాను. పర్ డే 1 hour వాకింగ్ కంపల్సరీ, నో షుగర్, నో ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. సో ఇది వచ్చి బీట్రూట్ అండ్ ఆమ్లా జ్యూస్ అనమాట. సో బీట్రూట్ ఏమంటే ఐరన్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఆమ్లా వచ్చి మనకు విటమిన్స్ అనే అబ్జర్ప్షన్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 1 మీల్ ఏ డేలో ఫస్ట్ వచ్చి నేను ఈ రాజ్మా 2 వెరైటీస్ ఆఫ్ రాజ్మా వచ్చి 8 hours సోక్ చేశాను అనమాట. ఇవి వచ్చి ఫస్ట్ కుక్కర్లో వేసి ఒక 3 whistles వచ్చేలాగా చూసుకుంటున్నాను. సో ఈ రాజ్మా వల్ల ఏమంటే మనకు ప్రోటీన్స్, రాజ్మాలో ఐరన్ కూడా ఉంటుంది. సో నేను జస్ట్ గూగుల్ చేశాను. ఐఎమ్ నాట్ ఏ న్యూట్రిషనిస్ట్, జస్ట్ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే డైట్ చేసేటప్పుడు అయితే చాలా మంచిది, మనకు మంచి ఎనర్జీ ఇస్తుంది, దట్టు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనము ఈ కుక్కర్ని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చి నేను ప్యారలల్గా పక్కన ఒక ప్యాన్లో నేనైతే ఒక ప్యాన్లో గీ అప్లై చేసి ఆల్రెడీ నేను ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తవా పన్నీర్ చేస్తున్నాను. సో ఈ ఎక్సెస్ గీ వచ్చి నేను మళ్ళీ టిష్యూతో ఆ పన్నీర్ మీద ఉన్న ఎక్సెస్ గీ అంతా కూడా తీసేసి తింటాను అనమాట. అట్లా ఇంత గీ అయితే తిన్ను. మనకైతే ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ ఇవన్నీ బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ వచ్చి నేను శాండ్విచ్ చేస్తున్నాను అనమాట మల్టీగ్రెయిన్ బ్రెడ్తో. సో ఫస్ట్ అయితే ఒక జార్లో గ్రీన్ చిల్లీస్, బాంబే శాండ్విచ్ అనమాట ఇది. సో జార్లోకి వచ్చి గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం లెమన్, సాల్ట్ ఇవన్నీ వేసి ఒక మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే మనకు ఒక 2 days 3 days 1 week వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే దీంతో మనం లెమన్ యాడ్ చేస్తున్నాము. సో దట్ ఫ్రిడ్జ్లో కూడా పెడుతున్నాం కాబట్టి ఇది మనకు ఒక 1 week వరకు అయితే ఉంటుంది, ఏం పాడు కాదు. తర్వాత ఇక్కడ నేను శాండ్విచ్ లోపల పెట్టడానికి ఆనియన్స్, క్యాప్సికము, టమాటో అయితే సన్నగా చాప్ చేసుకుంటున్నాను అనమాట. దీంతో మనం పన్నీర్ కానీ లేకపోతే మష్రూమ్స్ అట్లా కొంచెం సాట్ చేసి మష్రూమ్స్ పెట్టుకోవచ్చు. ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకొని పెట్టేసుకోవచ్చు. మనకి ఏది కంఫర్టబుల్ అది పెట్టేసుకోవచ్చు. జస్ట్ నేను ఆ బయట దొరికే రెడీమేడ్ శాండ్విచ్ స్ప్రెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎందుకు అని నేను ఈ పుదీనా, మింట్ అండ్ చిల్లీ జస్ట్ బాంబే స్టైల్లో ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది, మీరు ట్రై చేయండి. బాంబే ఎగ్జాక్ట్ ఇంకా ఆ స్పైసీనెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. గ్రీన్ చిల్లీ వేసాము కదా, సో టేస్ట్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనము బయట తింటే ఎట్లుంటుందో శాండ్విచ్ సేమ్ అట్లే ఉంటుంది. సో నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్ యూజ్ చేయకుండా మల్టీగ్రెయిన్ బ్రెడ్, 0 మైదా ఉన్న బ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దట్ అట్లీస్ట్ కొంచెం మైదా అన్న అవాయిడ్ చేయొచ్చు అని నేను ఇట్లయితే ట్రై చేస్తున్నాను. సో దీని మీద అయితే లైట్గా సాల్ట్, పెప్పర్ అండ్ ఒరిగానో అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. నాకు ఒరిగానో ఫ్లేవర్ కొంచెం ఇష్టం అనమాట. సో అందుకని యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే లేదు. తర్వాత వచ్చి ఇక్కడ నేను నా దగ్గర అయితే ఈ శాండ్విచ్ మేకర్ అయితే ఉంది. మీకు ఒకవేళ
అవైలబిలిటీ లేదు అనుకుంటే మీరు ప్యాన్ మీదే కూడా రోస్ట్ చేసేసుకోవచ్చు శాండ్విచెస్. జస్ట్ ఊరికే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆర్ బటర్ ఆర్ గీ మీ ఇష్టము, జస్ట్ ఊరికే అట్లా అప్లై చేసి దాని మీద పెట్టి అట్లా టోస్ట్ చేసుకోవడమే, అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఒక 1 minute మనకైతే టోస్ట్ అయిపోద్ది. సో నేను ఈ 2 days డైట్లో నేను ఫేస్ చేసింది ఏమంటే, నాకైతే హంగరీ లేదు, దట్టు నేను ఎక్కువ కూడా తినలేకపోతున్నాను. సో దట్ అందుకనేసి నేను అన్నీ చూస్ చేసుకొని తింటున్నాను. కొంచెం టైం పట్టినా మన కోసం మనం చేసుకోవడంలో ఇట్లా ఏం తప్పు లేదని నాకైతే అనిపిస్తుంది. మన కోసం మనం టైం స్పెండ్ చేయడంలో మనం అందరికీ చేసిస్తాం, కానీ మనం ఎప్పుడు తినము, మనం ఎప్పుడు మన కోసం టైం స్పెండ్ చేసుకోము. సో మన కోసం కూడా మనం టైం స్పెండ్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. నేను ఇప్పుడైతే ఎందుకు ఇన్ని రెసిపీస్ చేసుకోవడము అవసరమా అంటే, ఓన్లీ 1-2 దాంతో తినేయచ్చు కదా అని అనిపిస్తుంది. బట్ ఏమంటే మనకు మంచి ప్రోటీన్, ఫైబరు, బాడీకి విటమిన్స్ అని అందాలి కదా. సో అందుకని కొంచెం లేట్ అయినా కూడా కొంచెం టైం తీసుకొని మరీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమంటే ఇదో ప్లేట్ సెట్ చేస్తున్నాను నేను. ఒక ప్లేట్లో 1 శాండ్విచ్, పన్నీర్ ఒక 5-6 pieces అంతే. తర్వాత వచ్చి రాజ్మా బాయిల్ చేసుకున్నాం కదా మనం ఇంతకుముందు, సో రాజ్మా తీసుకున్నాను. మనకు అన్ని విటమిన్స్ అందట్లేదు అనిపిస్తే మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే కొంచెం చికెన్ రైస్ కలుపుకున్నాను. నేనైతే అన్నం కూడా తినలేకపోయాను, చాలా వరకు అట్లే పెట్టేశాను. ఎందుకంటే నాకు అదే హెవీగా అనిపిస్తుంది. నేను అన్నమే అవన్నీ తినేసరికి నాకు కొంచెం హెవీగా అనిపించింది. సో నేను పన్నీరు శాండ్విచే హెవీగా అయిపోయింది, శాండ్విచ్ అవి. సో మనం ఏమీ తినలేము, అంత హెవీగా అనుకున్నంత తినలేము. మనం వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి, ఒక 3 liters to 4 liters ఆఫ్ వాటర్ అయితే కంపల్సరీ. నాకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్, సబ్స్క్రిప్షన్ అయితే చేయట్లేదు. మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, దట్టు నాకు వీడియోస్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.